పోక్సో కేసులు మైనర్ అమ్మాయిలని అలోప్ చేసినందుకు అతనిపై 2 సార్లు దుబ్బాక అండ్ భూంపల్లి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయడం జరిగింది. వాళ్ళు జైలుకు కూడా వెళ్ళి వచ్చారు. ప్రీవియస్లీ వాళ్ళు లావిష్గా వాళ్ళ పర్సనల్ నీడి ఉన్నందుకు ఈ అఫెన్స్ చేశారు. ఈ అఫెన్స్ డిటెక్ట్ చేయడంలో ఎస్ఐ రామాయణపేట అండ్ సిఐ రామాయణపేట వాళ్ళ యొక్క టీము గుడ్ ఎఫర్ట్స్ తోటి వితిన్ అవర్స్లోనే మరి అదేవిధంగా పబ్లిక్ కూడా చాలా కోఆపరేట్ చేశారు. ఇలా వెళ్ళారు సార్ అని పబ్లిక్ కోఆపరేషన్. ఎందుకంటే పోలీస్ అన్ని పనులు చేయడం కాదు, పబ్లిక్ హెల్ప్ అనేది ఇంపార్టెంట్. పబ్లిక్ కోఆపరేషన్ తోటి సీసీ కెమెరాలు పెట్టడం వల్ల ఇదంతా జరిగింది. అదే సీసీ కెమెరాలు లేకపోతే డిలే అవుతుంది. ఇన్ఫర్మేషన్ ఎప్పుడో వస్తే పోలీస్ చేంజ్ చేస్తాము, ఇన్ఫర్మేషన్ వస్తుంది పట్టుకుంటాం. కానీ పబ్లిక్ కాంట్రిబ్యూషన్ తోటి సీసీ కెమెరాలు పెట్టడం, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల పోలీస్ అలర్ట్ అయిపోయి వితిన్ అవర్స్లోనే పట్టుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మా డివిజన్ టీం ఏదైతే ఉందో మా ఎస్పీ గారు, మెదక్ ఎస్పీ గారు